సంగారెడ్డి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. యువతిపై దాడి తర్వాత ప్రేమోన్మాది కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బండ్లగూడలోని బాలాజీనగర్ కు చెందిన ప్రవీణ్, రమ్య కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి ఇంటికి వచ్చిన ప్రవీణ్ కాసేపు ఆమెతో మాట్లాడాక కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రవీణ్ దాడిలో రమ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. రమ్యపై ప్రవీణ్ ఎందుకు దాడి చేశాడు, ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. యువతిపై దాడి తర్వాత ప్రేమోన్మాది కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్ లో ఉంటున్నటువంటి రమ్య అనే యువతి ఇంటికి ప్రవీణ్ అనే వ్యక్తి వెళ్లడం జరిగింది. తాను గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానని చెప్పేసి యువతి వెంట పడుతూ ఈ రోజు ఆ యువతి ఇంటి దగ్గరికి వచ్చి కత్తితో యువతిపై దాడి చేయడంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అతను కూడా ఆ తర్వాత అదే కత్తితో తనపై కూడా దాడి చేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు స్పాట్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన రమ్య మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. తీవ్ర గాయాలలో ఉన్న ప్రవీణ్ ని మాత్రం చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. అతను కూడా తీవ్రంగా గాయపడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తనను హత్య చేసి తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా, దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కి రమ్యకి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది, అసలు ప్రవీణ్ రమ్య వెంబడి ఎందుకు పడుతున్నాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి దాడి చేసినట్టుగా స్థానికులు చెప్తున్నారు. వెంటనే ఒక్కసారిగా షాక్ గురైపోయారు. అక్కడ యువతి తనతో తెచ్చుకున్న కత్తితో తీవ్రంగా గాయపరిచి అక్కడే స్పాట్ లోనే రమ్య చనిపోయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కొన ప్రాణంతో ఉన్నటువంటి ప్రవీణ్ ను పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా రామచంద్రపురం పోలీసులు చెప్తున్నారు. సురేష్, అయితే ఘటన జరిగిన తర్వాత ఫస్ట్ ఎవరు చూశారు, పోలీసులకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? రమ్య ఇంట్లో ఉందని చెప్పేసి తనతో మాట్లాడడానికి వస్తున్నానని చెప్పడంతో ఇంట్లోకి రానిచ్చిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే అతను కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య మెడపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు స్థానికులు చెప్తున్నారు. కానీ ఏం జరిగింది అనేది ప్రవీణ్ మాట్లాడితే తెలుస్తుంది, లేదంటే రమ్య కుటుంబ సభ్యులు ఏం జరిగింది, ఒకవేళ గతంలోనే పోలీసులకు కంప్లైంట్ చేశారా ప్రవీణ్ పైన, ప్రవీణ్ వెంటపడి వేధిస్తున్నాడా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు ప్రస్తుతం రమ్య కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా షాక్ కు గురైపోయారు. కూతురు ఇంట్లో విగత జీవిగా పడి ఉండడం చూసి తట్టుకోలేని పరిస్థితిగా ఉంది. దీంతో ప్రవీణ్ రమ్యని ఎన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు, ప్రేమనే కారణమా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి అయితే వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం స్థానికులు మొదటగా చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమ్య స్పాట్ లోనే చనిపోయిందని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించి ఆ తర్వాత వైద్యులకు వచ్చిన తర్వాత 108 నిర్ధారించిన తర్వాతే ఆమె చనిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఇక రక్తపు మడుగులో ఉన్నటువంటి ప్రవీణ్ ను మాత్రం హాస్పిటల్ కి తరలించారు. ఆయన చికిత్స పొందుతున్నాడు అని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. సురేష్, అయితే ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండవచ్చా, అసలు ఏం జరిగి ఉండవచ్చు, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇరు కుటుంబ సభ్యులు, ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా? కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలే పోలీసులు తెలుసుకుంటున్నారు. అసలు ప్రవీణ్ ఎప్పటి నుండి రమ్యకు పరిచయం ఉంది, డిగ్రీ చదువుతుందని చెప్పేసి చెప్తున్నారు. కాలేజీలో పరిచయమా లేదంటే ఇంటి దగ్గర పరిచయం ఉన్న వ్యక్తి, తనకి క్లోజ్ గా తెలిసిన వ్యక్తే కాబట్టి ఇంట్లోకి రానివ్వడంతోనే హత్య చేశాడా లేదంటే తనను ప్రేమించడం లేదని చెప్పేసి హత్య చేశాడా అనే కారణాలు అయితే ప్రస్తుతం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఆ రమ్య పైన కోపం పెంచుకునే హత్య చేసుంటాడని చెప్పేసి
పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ కోలుకుంటే ఆయనను విచారించిన తర్వాత అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ రమ్య ప్రాణాలు తీసిన ప్రవీణ్ ను కఠినంగా శిక్షించాలి. ఆయనను ఇంకా దాడి చేసే ప్రయత్నంలో రమ్య అడ్డుకుంటే ప్రవీణ్ కి గాయాలయ్యాయా, లేదంటే తానంతలో తాను ఆ గాయాలు చేసుకున్నాడా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి సంబంధించిన వివరాలు తెలుసుకొని వారు ఎవరైనా చూసుంటే వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. సురేష్, అసలు ఏం జరుగుతోంది సమాజంలో? ఇటు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు జరిగిన ఈ ఘాతుకానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇటువంటి ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతుల ప్రాణాలకు అంటే లెక్క లేకుండా పోతోంది. ఏ ప్రదేశంలో చూసుకున్నా, ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రేమించినా కూడా యువతులు ఎక్కువగా బలవుతున్నారు. ఒకవేళ ప్రేమించబడడానికి కారకులైన వారు వీళ్ళని చంపేసే పరిస్థితికి తీస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? అంటే యువతులకు రక్షణ లేకుండా పోతుందా? ప్రేమించినా ఒక పాపం, ప్రేమించకపోయినా ఒక పాపంగా చూస్తున్నారు. ప్రేమించినా బలైపోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి, ప్రేమించకపోయినా బలైపోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అంటే ఇద్దరు కూడా గత కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్నారు అని చెబుతున్నారు. మరి ఇప్పుడు ఈమె చనిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? అసలు యువతులకు రక్షణ లేకుండా ఎందుకు పోతోంది? అంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. ప్రేమించకుంటే నన్నే ప్రేమించావా అని చెప్పేసి కూడా దాడులు చేసి హతమార్చిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవి మార్పు రావట్లేదు. ఎందుకంటే కఠినమైన శిక్షలు పడట్లేదు. బెయిల్పై బయటికి వచ్చి మళ్ళీ యథేచ్ఛగా తిరుగుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇట్లా అమ్మాయిలపై దాడికి పాల్పడి హత్య చేసే వారిపైన కఠినంగా శిక్షలు వేయాలి, ఉరి తీయాలి అని చెప్పేసి కూడా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకారులు గతంలో డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ సంగారెడ్డిలో డిగ్రీ చదువుతున్నటువంటి రమ్యను కనికరం లేకుండా కత్తితో అత్యంత దారుణంగా ప్రవీణ్ హత్య చేసి ఆ తర్వాత తాను గాయపరుచుకున్నాడని చెప్పేసి కూడా ప్రస్తుతం చెప్తున్నారు. సమాజంలో ప్రేమ పేరుతో ఇలాంటి వికృత చేష్టలు చేసే వారి పట్ల కఠినంగా చర్యలు ఉండాలి. ప్రభుత్వం కూడా అవసరమైన చట్టాలు తీసుకురావాలి. అమ్మాయిల పైన దాడి జరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే ఈ ఒక్క ఘటనే కాదు, అనేక ఘటనలు గతంలో కూడా జరిగాయి. లేదంటే అమ్మాయిల తరపు అబ్బాయిని, అబ్బాయిల తరపు అమ్మాయిలని ఇలాంటి హత్యలు కూడా గతంలో జరిగాయి. కానీ ఇప్పుడు రమ్య ప్రేమించడం లేదని ప్రవీణ్ హత్య చేశాడా, లేకుంటే వేరే అనుమానాలు పెంచుకొని హత్య చేశాడా అనే దానికి సంబంధించి మనం చూసుకుంటూనే ఉన్నాము. లాస్ట్ టైం కూడా ఒక ఘటన కూడా జరిగింది. అమ్మాయిని వెంటపడి వేధిస్తూ కూడా ప్రేమించట్లేదు అని ఇంట్లో ఎవరు లేని సమయంలో వెళ్లి కత్తితో దాడి చేసి కూడా ఆ అమ్మాయిని చంపేసిన ఘటనలు కూడా మనం చూసాము. అంటే ప్రేమించట్లేదు అని వెళ్లి చంపేయడము జరుగుతుంది. ఒకవేళ పెళ్లి చేసుకుందాము, బయటికి రా అని చెప్పి బయటికి తీసుకువెళ్లి ఇంకా వేరే ఏదో రీజన్స్ తోని అమ్మాయిలను చంపడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలీదు. మరి ఇప్పుడు కూడా ఈ అమ్మాయిని చంపడం జరిగింది. అంటే అసలు యువకుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇంత ఘాతుకానికి ఎందుకు పాల్పడుతున్నారు? అసలు ఏం జరిగింది? అసలు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన సందర్భాలు ఏమన్నా ఉంటాయా? అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనలన్నిటికి సంబంధించి? అంటే ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రవీణ్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ పై కూడా ఆరా తీస్తున్నారు. ఎప్పటి నుండి ప్రవీణ్ రమ్య పడుతున్నాడు, రమ్యకి సంబంధించి వీరికి మధ్య ప్రేమకు సంబంధించిన వివాదం ఏమైనా నడుస్తుందా, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి అసలు ప్రవీణ్ దాడి చేయడం గల కారణాలు ఏంటి, రమ్యకు ప్రవీణ్ కు మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అనే దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. కానీ రమ్య స్పాట్ లోనే, అంటే చంపాలనే ఒక ప్రణాళికతోనే అక్కడికి వచ్చి తనతో ఒక కత్తి తీసుకొని రమ్యని అత్యంత దారుణంగా హత్య చేశాడని చెప్పేసి కూడా అక్కడున్న స్థానికులు, రమ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. వీరికి మధ్య ఉన్న సమస్యలు ఏంటిది, అసలు ఎలాంటి సమస్య ఉంది అని, ఎందుకు ఆమెని చంపేంత కోపం పెంచుకొని హత్య చేశాడనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ప్రవీణ్ ని హాస్పిటల్లో జాయిన్ చేశారు కాబట్టి ఆయన కోలుకున్న తర్వాత ఆయనను విచారించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే రమ్య తల్లిదండ్రులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఎప్పటి నుండి ప్రవీణ్ వెంట పడుతున్నాడా, ప్రవీణ్ పై అనుమానం ఏమైనా ఉందే, గతంలో ఎవరికైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా, వాటన్నిటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. సురేష్, అయితే ప్రవీణ్ స్నేహితులను ఏమైనా విచారించే అవకాశాలు ఉంటాయా? అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉంటాయా పోలీసులు? ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆయన ప్రవీణ్ ని హాస్పిటల్ తరలించారు. ఆయన చికిత్స పొందుతున్నాడు. అక్కడ స్పాట్ లో ఉన్న రమ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించి ఆ తర్వాత విచారణలో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక సంగారెడ్డి జిల్లాలో ఒక ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి అయితే ప్రాణాలు కోల్పోయింది. యువతిపై దాడి తర్వాత ఆ ప్రేమోన్మాది కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా డీటెయిల్స్ అయితే అందుతున్నాయి. బండ్లగూడలోని బాలాజీ నగర్ కు చెందిన ఈ ప్రవీణ్ రమ్య అయితే కొన్నాళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు. మరి వారి మధ్య ఎటువంటి గొడవలు జరిగాయి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు ప్రవీణ్, ఈ విషయాలన్నిటిని గురించి కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇక ప్రవీణ్ రమ్య ఇద్దరు కూడా గత కొంతకాలంగా అయితే ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మరి వారిద్దరి మధ్యలో ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రవీణ్ మాట్లాడతానని చెప్పేసి రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కాసేపు వారి ఇరువురు కూడా మాట్లాడుకున్న తర్వాత ప్రవీణ్ ఒక్కసారిగా రమ్యపై దాడి చేసి ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్యాయత్నం అయితే చేశాడు. ప్రజెంట్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో మనం చూడొచ్చు. ఫస్ట్ విజువల్లో రమ్య యొక్క పేరెంట్స్ ఏ విధంగా రమ్య కోసం విలపిస్తున్నారో ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు ఒక్కసారిగా ఇంట్లో రక్తపు మడుగులో ఏ విధంగా చలనం లేకుండా నిర్జీవంగా పడి ఉన్న దృశ్యాలను చూసి ఆ కన్న తండ్రి అయితే ఓర్చుకోలేక భరించలేక ఎంత ఆవేదనకు గురై ఆయన యొక్క సంతాపాన్ని లేదంటే ఆయన ఏ విధంగా ఏడుస్తున్నాడో ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. ఎంతగా విలపిస్తున్నాడు. వారి యొక్క తల్లిదండ్రులను మనం చూడొచ్చు. అల్లారు ముద్దుగా పెంచుకుంటారు చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని మహాలక్ష్మిలాగా అంటూ కూడా తండ్రి ఆయన గుండెలపైన ఎత్తుకొని ఆడించి ఇంత వారిని చేసి ఒక మంచి సంబంధం చూద్దాము, లేదంటే ఒక మంచి చదువు చదివించిన తర్వాత ఉన్నతమైన విద్యను అందించి ఒక మంచి హస్బెండ్ని ఒక మంచి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలి అనే ఆ కలలతో ఉంటారు ఆ ఆడపిల్ల యొక్క పేరెంట్స్. సో అమ్మాయి కూడా ఇప్పుడు డిగ్రీ చదువుతుంది అని కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. ఇక యుక్త వయసుకు వచ్చిన ఆ అమ్మాయి ఒక్కసారిగా ఇంట్లో కనిపించకపోవడంతో ఇక నుంచి రేపటి నుంచి ఆ అమ్మాయి ఇంకా సజీవంగా ఉండదు. ఇంకా ఎలా నా కూతురు నా దగ్గర లేదే, ఇంట్లో ఈ విధంగా నిర్జీవంగా పడి ఉందే అన్న ఆవేదనతో ఆ తండ్రి నేలపైన పడుకొని ఎంత రోదన చెందుతున్నాడో మనం ఆ దృశ్యాలను చూడొచ్చు. ఆ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్క అమ్మాయి తండ్రి కూడా గుండెల విసేలా బాధపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. వారి యొక్క పేరెంట్స్ సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. ఎందుకు ఈ విధంగా ఉన్మాదులు ఒక ఆడపిల్లల ప్రాణాలను ఎందుకు బలి తీసుకుంటున్నారు? వారు కూడా ఒక ఆడపిల్లలే కదా, వారి యొక్క ప్రాణాలు ఎందుకు ఆడపిల్లల యొక్క ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? సో దీనిపైన కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరి అయినా కూడా ఎందుకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఈ విధంగా సమాజంలో ఎందుకు ఈ విధంగా మారిపోతున్నాయి? సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక ప్రేమోన్మాది ప్రవీణ్ ఘాతుకానికి రమ్య అనే యువతి అయితే బలైంది. ఆ యువతిపై దాడి చేసిన తర్వాత ప్రేమోన్మాది కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఏం జరిగింది వీరి మధ్య అనే విషయాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. ఘటనలు ఏవైనా కూడా ప్రాణాలు అయితే పోతూ ఉన్నాయి. ఒకసారి అమ్మాయి ప్రేమించట్లేదు అని వెంటపడి, అమ్మాయి ప్రేమించట్లేదు నన్ను నిరాకరిస్తుంది అని చెప్పేసి అమ్మాయి వెంటపడి చంపేసిన ఘటనలు చూస్తున్నాము. అదేవిధంగా మరొక చోట చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా ప్రేమించుకుంటారు. ఆ తర్వాత మధ్యలో ఏం జరుగుతుందో ఏమో తెలీదు. ఆ తర్వాత ఎవరైతే లవర్స్ ఉంటారో లేదంటే వ్యక్తులు ప్రవీణ్ అంటే ఇప్పుడు ప్రవీణ్ అనుకోవచ్చు, రేపు ఇంకెవరైనా కావచ్చు. సో ఎందుకు ఈ విధంగా అంత క్రూరంగా ఒక పర్సన్ని చంపే అంత స్థితిలోకి ఎందుకు వెళ్తున్నారు? వీరి యొక్క మైండ్ సెట్లు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నాయి? ఎందుకు ఇంత కర్కశంగా మారుతున్నారు? అసలు ఏం జరుగుతుంది సమాజంలో అనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా కాకుండా ఒక మంచి చదువుకొని ఉన్నత శిఖరాగ్రాలకు వెళ్ళడము, ఉద్యోగాలు చేసుకోవడము, సంపాదించుకోవడము, ఇటువంటివన్నీ కూడా ఎంతో జీవితం ఉంటుంది. కానీ ఈ ప్రేమతోనే జీవితాన్ని ముగించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? సో జీవితం పైన ఒక అవగాహన కలిగి ఉండాలన్న వర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ప్రెజెంట్ ఇటువంటి సిచ్యువేషన్స్ మనము ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనము ప్రదేశాలు ఏవైనా కానీ టాపిక్ మాత్రం ఇదే ఉంటుంది. ప్రేమించారు అని చెప్పి చంపడం జరుగుతుంది, ప్రేమించట్లేదు అని చంపడం జరుగుతుంది. పెళ్లి చేసుకుందాము, బయటికి మాట్లాడుకుందామని బయటికి తీసుకెళ్ళి ఆ తర్వాత మాట్లాడుకోవడాలు, ఆ తర్వాత గొడవ పడడాలు, చంపడాలు. సో ఇవే జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిసారి ఇలాంటివే జరుగుతున్నవి. అటు మేల్ పర్సన్స్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వారి ప్రాణాలు వీరివి కూడా ప్రాణాలే. తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్దవారిని చేసిన తర్వాత ఈ ప్రేమ అనే ఉచ్చులో పడి ఎందుకు ఈ విధంగా వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోతున్నారు? ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ అని, సోషల్ మీడియా అని
సో ఇటువంటి వాటిలలో ఎక్కువగా చాటింగ్ చేసుకోవడాలు, కాల్స్ మాట్లాడుకోవడాలు, ఎఫ్బి ప్రేమలు ఇవన్నీ చూస్తున్నాం. సో ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధము అనేది ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. సో ఎవరు నచ్చితే వారితో మాట్లాడడము, బయటికి వెళ్ళడము, నచ్చకపోవడాలు, మళ్ళీ చంపేసుకోవడాలు, ఇవే ప్రస్తుతం సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహనతో ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ తల్లిదండ్రుల గురించి మనం అంతా కూడా ముందుగా ఆలోచించాలి. వారు చిన్నప్పటి నుంచి ఎన్నో అల్లారుముద్దుగా, ఎన్నో ఆశలతో వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతుంటారు. చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళు అవ్వాలి అంటే వాళ్ళు ఎన్ని స్టేజ్లను దాటి, వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళు ఆనందంగా ఉన్నా ఏడ్చినా ఏం చేసినా కూడా వారి యొక్క పిల్లల కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళు తినకపోయినా వారి పిల్లలు, లేదంటే వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు కడుపు నిండా తినాలి అన్న ఆలోచనతోని వాళ్ళు పస్తులుండి కూడా పిల్లల్ని పెంచుతూ ఉంటారు. వాళ్ళు తినకపోయినా ఏ పనైనా చేయని కొంతమంది పేరెంట్స్ ఉంటారు, మనం ఏం పని చేసినా కూడా మేము ఈ పని చేస్తున్నామని పిల్లలకు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు బాధపడతారు. ఇంకా నేను చదువుకున్నానా, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్తారు. సో అలా వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళు ఎంత ఏ పనైనా కానీ, అది చిన్న పని కానీ పెద్ద పని కానీ, సో ఎంతో కష్టపడి ఆ పైసలు తీసుకొచ్చి పిల్లలకి కాలేజీలో ఫీజులు కడతారు, స్కూల్ ఫీజులు కడతారు. సో ఇంత జరుగుతున్నప్పుడు పిల్లలు కూడా పేరెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చిన్న విషయాలకు ప్రాణాలు తీసుకొని కడుపు కోతలు అమ్మలకు మిగించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. సో ఎవరు కూడా ఇటువంటి ఘాతుకాలకు అస్సలు పాల్పడకండి. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపితే అబ్బాయికి ఏమొస్తుంది? కోర్టులు, కేసులు, జైలు తప్పించి ఇంకేమీ ఉండవు. సో కాకపోతే నచ్చకపోతే వదిలేసేయండి. వారితో ఇంకా జీవితాంతం అవసరం లేదు, వదిలేసేయచ్చు. సో ఇటువంటి ఎందుకు వారిని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి మీ పేరెంట్స్ని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నచ్చకపోతే వదిలేసేయచ్చు. దీనికి మించిన ఇంకొక డిసిషన్ అనేది కూడా ఉండదు. సో ఇది తప్పితే ఇంకొక స్టేజ్ ఉంటుంది. సో ఈ విధంగా ఆలోచించాలి తప్పించి, నాకు నచ్చలేదు, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడట్లేదు, నన్ను లవ్ చేయట్లేదు అని వారి ప్రాణాలు తీసే హక్కు అయితే ఎవరికి ఉండదు. సో మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా తర్వాతి పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటువంటి ఘటనలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మీరు ప్రాణాలు తీసుకున్నప్పటికీ కూడా పేరెంట్స్కే బాధ. ఆ అమ్మాయిని చంపడము, మీరు ప్రాణాలు తీసుకోవడము, అటు పేరెంట్స్కి కడుపు కోత మిగిల్చడాలు, ఇవన్నీ కూడా సమాజం ఎంతవరకు కూడా ఒప్పుకోదు. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఒక అవగాహన కలిగి జీవించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. ఇంకెందుకు నాకు కూతురుపోయింది. అందుకురా నాకు జన్మ ఇంకెందుకు